पूरा लोकल। నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారితో ఉన్నాము. ఎలా జరిగింది ఇవాళ జిహెచ్ఎంసీ మీటింగ్? 2 కోట్ల రూపాయలు సరిపోతాయా మీ డివిజన్ కి అభివృద్ధి కార్యక్రమాలకి? ఈ ఫండ్స్ వీటికంటే అండి చాలా దురదృష్టం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన నగరానికి ఒక మేయర్ ఎలాంటి మేయర్ ఉన్నారు అని అంటే, కనీసం తనకి వందే మాతర గేయం ఎప్పుడు పాడాలో కూడా తెలియదు. వందే మాతర గేయం ఎప్పుడైనా సభ ప్రారంభించేటప్పుడు పాడాలి. అట్లాంటి గేయాన్ని 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గేయాన్ని పాడాలి అని చెప్పి మేము కోరుకుంటే, అది కూడా పాడకుండా దాని తర్వాత సరే అని చెప్పి ఒప్పుకుంది. అది కూడా ఎప్పుడు మా ఎంపీ రఘునందన్ అన్న తనకి వివరించి చెప్పారు. వందే మాతర గేయం గొప్పతనం ఏందో మేయర్ గారికి తెలియదు పాపం. కాబట్టి వివరించి చెప్పిన తర్వాత అప్పుడు తను ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఎంఐఎం కార్పొరేటర్లు కనీసం లేసి కూడా నించోలేదు. ఇట్స్ అ కామన్ సెన్స్ అండి. స్కూల్లో చదువుతున్న పిల్లలకి కూడా తెలుసు, జాతీయ గీతం కానీ మన నేషనల్ సాంగ్ కానీ వస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ లేచి నించుంటారు. అట్లాంటిది వాళ్ళు లేచి కూడా నించోలేదు, అవమానం చేశారు. కాబట్టి మేమేమన్నామంటే, వందే మాతర గేయం పాడని వాళ్ళని దేశంలో ఉండే అర్హత వాళ్ళకు లేదు అని అన్నందుకు మార్షల్స్ ని పిలిచి మళ్ళా మా పైననే తన దౌర్జన్యం చూపించారంటే, నిజంగా కూడా మేయర్ ఎట్లాంటి చిత్తశుద్ధి ఉంది, నిజంగా కూడా ఆమె నగరం మేయర్ ఎలా అయ్యిందో అని చెప్పి మా అంతలా మేమే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఈరోజు పొద్దున మీరు దున్నపోతుని తీసుకొచ్చి నిరసన కార్యక్రమం తెలియజేశారు. కారణం, దున్నపోతుని జిహెచ్ఎంసీకి తీసుకురావడానికి గల కారణం ఏంటి? జనరల్ గా పెద్దలు చెప్తారండి, మన పెద్దలు, దున్నపోతు మీద వర్షం పడ్డా దున్నపోతకు చలనం ఉండదు. ఎందుకంటే దున్నపోతు స్కిన్ తల థిక్ స్కిన్ అంటారు. మన మేయర్ గారు కూడా అలాగే, కమిషనర్ గారు కూడా అలాగే. గత 5 సంవత్సరాల నుంచి మేము ఎన్ని వినతి పత్రాలు ఇస్తున్నా కూడా మేయర్ గారు, కమిషనర్ గారు పట్టించుకోరు. ఇది నేననే మాట కాదు, మన హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఎన్ని ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతిసారి వర్షం పడితే ఎవరిదో ఒక ప్రాణం పోతుంది, కుక్క కాటుకి ప్రాణాలు పోతున్నాయి, రేబీస్ వచ్చి మనుషులు చనిపోతున్నారు. ఇన్ని సమస్యలు ఉంటే కూడా మేయర్ గారికి ఎందుకు చలనం లేదు? కాబట్టి కనీసం దున్నపోతు గారిని తీసుకొని వస్తేనన్నా మేయర్ కి చలనం ఉంటదేమో అని చెప్పి దున్నపోతును కూడా తీసుకురావడం జరిగింది. ఒక కార్పొరేటర్ గా మీరు సంతృప్తిగా ఉన్నారా? ఇన్ని సంవత్సరాల మీరు కార్పొరేటర్ గా మీ డివిజన్ ని అభివృద్ధి చేసుకున్నారా? ప్రజలు ఎలా ఉన్నారు? మేము మా బెస్ట్ చేసామండి. 100% కాదు, 200% మేము చేసాము. ప్రజల వైపునే పోరాడాము, ప్రజల కోసమే ఉన్నాము. చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద పెద్ద సమస్యల వరకు మా సరూర్ నగర్ డివిజన్, నా డివిజన్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా పోరాడాము. దాంతో పాటుగా హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్యలకు కూడా ఓవరాల్ గా మేము పోరాడాము. కానీ ఇంకా సమస్యలు చాలా ఉన్నాయని నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ అది. కానీ దానికి మేయర్ గారి లాంటి వాళ్ళు కొంచెం గవర్నమెంట్ కొంచెం స్పందించి కొన్ని నిధులు ఇస్తే బాగుంటుండే. ఇంకొకటి మీరు అనేదానికి నేను ఇంకా చెప్తున్నాను, సమస్యలు సృష్టించేది కూడా జిహెచ్ఎంసీనే. దానికి ప్రధానమైన కారణం, విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ స్కై స్క్రేపర్స్ అని చెప్పి బిల్డింగ్లకు శాంక్షన్స్ ఇస్తున్నారు. జిహెచ్ఎంసీ ఏమో శాంక్షన్స్ ఇస్తుంది. జిహెచ్ఎంసీ శాంక్షన్ ఇస్తుంది, 30-40 ఫ్లోర్లు బిల్డర్ కట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. తర్వాత డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వాలి. డ్రైనేజ్ కనెక్షన్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏమంటారు, మేడం మాకు సంబంధం లేదు, మేము కనెక్షన్లు ఇచ్చిపోతాం. కానీ నువ్వు పర్మిషన్ ఇచ్చేటప్పుడు వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్, అక్కడ మీకు ఆ ఓవర్లోడ్ తీసుకోగలుగుతుందా లేదా అన్న కామన్ సెన్స్ లేకుండా ఏసీ రూమ్లలో కూర్చొని మీరు పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు? ఈ రోజు అంత పెద్ద బిల్డింగ్ పైన వరద పడితే ఆ వరద నీళ్లు రోడ్ల పైకి పోతే ఒక చెరువులాగా మారిపోతుంది. ఆ నీళ్లు పోవడానికి మీరు ఏమన్నా చేస్తున్నారా? ఇవన్నీ చిన్న థింగ్స్ అండి. దిస్ ఇస్ నాట్ అ రాకెట్ సైన్స్. మీరు ఏదో పెద్ద సైంటిస్ట్ అవసరం లేదు, కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే అయిపోతుంది. మీరే అక్కడ ఉన్న సమస్యను సృష్టిస్తున్నారు, మీరు సమస్యను పరిష్కరించట్లేదు. మీరే మొత్తం ఈ రోజు హైదరాబాద్ నగరం ఇలా ఉండడానికి కారణం అంటే జిహెచ్ఎంసీ ఆఫీసర్లు, మేయర్, కమిషనర్ గారు. జియో నంబర్ 27 పైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఆ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి దాదాపు చాలా డబ్బులు దోచుకుంటున్నాడు అని అటు బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి. మీరేమంటారు ఒక కార్పొరేటర్? ఏవైతే ఆ ఏరియాలు డెవలప్ కావాలి అని చెప్పి ప్రజల సంక్షేమం కోసము మీరు ఒకవేళ దాన్ని మంచిగా కార్పొరేషన్ లో కలుపుతున్నారని అంటే ప్రతి ఒక్కరం కూడా స్వాగతిస్తాం. కానీ అందులో మీకు ఏదైనా వేరే ఆలోచనలో ఉండి మీ రియల్ ఎస్టేట్ భూములు అక్కడ ఉన్నాయి కాబట్టి వాటికి ధరలు పెంచాలి అని చెప్పి మీరు అలా చేస్తుంటే మాత్రం అది దురుద్దేశమే. ఎందుకు అనంటే, మీరు కార్పొరేషన్ లో మీరు కలుపుతారు, మీకు భూములకి రేట్లు పెరుగుతాయి, మీరు వెళ్ళిపోతారు అమ్ముకొని. కానీ అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు ట్యాక్సులు కడుతూనే ఉండాలి, అభివృద్ధి మాత్రం జరగదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. అభివృద్ధిని ప్రతి ఒక్కరం స్వాగతిస్తాము, కానీ అది మీ సొంత ప్రయోజనాలకు కాకుండా ప్రజల ప్రయోజనాలకు ఉంటే బాగుంటుంది.